హలో నమస్తే, నా పేరు ప్రశాంతి. అద్దరిపోయి ఫుడ్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. పానీపూరి. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి కదా. పానీపూరి అంటే హైదరాబాద్ వెళ్ళాల్సిన అస్సలు అవసరం లేదు. తాజా మార్ట్ అవైలబుల్గా ఉంది. అదేంటి తాజా మార్ట్ అంటే గ్రాసరీ స్టోర్కి వచ్చింది కదా ప్రశాంతి అని మీరు అనుకోవచ్చు. తాజా మార్ట్ అంటేనే వన్ స్టాప్. మంచిగా గ్రాసరీస్ కొనుక్కుని మీట్ పిక్ చేసుకుని అంతా షాపింగ్ అయిపోయాక చక్కగా ఫ్యామిలీతో వీకెండ్స్ స్పెషల్గా పానీపూరి దగ్గర నుంచి చాట్ దగ్గర నుంచి స్వీట్స్ దగ్గర నుంచి అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ప్రస్తుతానికైతే పానీపూరి గురించి మాట్లాడతాను. పానీపూరి మాత్రం అస్సలు మిస్ కాకండి. హైదరాబాద్లో తింటే ఎంత టేస్ట్ ఉందో ఇక్కడ కూడా అంతే టేస్ట్ ఉంది అనుకుంటా. చాలామంది పానీపూరి హైదరాబాదే వెళ్తున్నాను నాకు టేస్ట్ అస్సలు కానే కాదు. మనకి తాజా మార్ట్లో పానీపూరి ఉంది. నెక్స్ట్ టైం ఎవరైనా గ్రాసరీ కొనుక్కున్న తర్వాత ఇక్కడ చాలామంది ఫుడ్ తిని వెళ్తారు, కానీ పానీపూరి మాత్రం ఖచ్చితంగా తినాలి. ఎక్స్ట్రా ప్యాజ్ దాల్ అని చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ప్యాజ్ ఇచ్చారు ఇక్కడ. మనకు అంత ప్లేట్లో అంతా పెట్టుకుని తీసుకుని వచ్చి వాటర్ మనకి ఎంత కావాలో అంత తీసుకుని ఇక్కడ మంచిగా పానీపూరి మనమే ప్రెస్ చేసుకుని ఆ ఫీల్ ఉంటుంది కదా, మనమే ప్రెస్ చేసి మనమే తింటే ఎలా ఉంటుంది, ఆహా అనిపిస్తుంది కదా. సో మరి ఇంకొక పూరిని లాగించేద్దామా? పడేశారు. పానీపూరి తిన్నాక మరి చాట్ తినకపోతే ఎలాగా? అది ఖచ్చితంగా మిస్ అవ్వం కదా. మరి చాట్ తినేద్దాం. సో అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా. అన్ని రంగులు ఇక్కడే కనబడుతున్నాయి నాకు. హైదరాబాద్ లో ఎలా అయితే చాట్ ఉందో అదే విధంగా మనకి కనబడుతుంది. ఏదో చాట్ వేసామా ప్లేట్ లో పెట్టామా అన్నట్టు కాకుండా. చూసారు కదా, మంచిగా పైన మిక్చర్ వేసారు, ఆనియన్స్ వేసారు, క్రంచీ క్రంచీకి ఇది పెట్టారు. హెవెన్ అనే చెప్పాలి. పానీపూరి ఒకటైతే చాట్ కూడా అంతే. ఖచ్చితంగా మీరు తాజా మార్ట్కి వచ్చిన తర్వాత గ్రాసరీస్ తీసుకున్న తర్వాత ఎలాగో అందరూ ఫుడ్ తింటారు, అది మనందరికీ తెలిసిందే. మరి పానీపూరి ఉన్న రోజున మాత్రం పానీపూరి మిస్ కావద్దు, అలాగే చాట్ కూడా మిస్ కావద్దు. అంతే టేస్టీగా మంచి టెక్స్చర్ కూడా చాలా బాగుంది. తింటుంటే మళ్ళీ నేను హైదరాబాద్ గుర్తొచ్చింది నాకు.